been always a cult fan, right from my schooling studies and even after completing my studies. Right in the last 25 years of my life, I traveled with him watching these movies. I take this opportunity as a special opportunity for me. I've never been a friend face for any of such events before, so the opportunity came to me unexpectedly. But again, as Peter said, we were discussing about this event yesterday around 7:30, around the same time, and we were able to pull nicely. It's all happened because of our team. We are all cult fans of our career. Thank you all for joining us today. We already have to at the speech. And he already thanked everybody. But I think even less than 24 hours of vlog chat, it's only possible for TK fans. I think in Tekko Matladi, I don't want to prolong the speeches and get you all bored. Continue the vibe, have fun for the night. Thank you. మేము వాళ్ళ అందరము ఆన్ ద ఈవ్ ఆఫ్ ఆర్ బిలౌడ్ పవన్ కళ్యాణ్ అన్నయ్య కోసం బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము ఈవినింగ్ అంతా ఇక్కడ గ్యాదర్ అయ్యాము. యాక్చువల్లీ ఈవినింగ్ వి థాట్ ఆఫ్ డూయింగ్ ఎస్టర్డే ఈవినింగ్ ఓన్లీ. రీసెంట్గా మెగా ఈవెంట్ జరిగింది, మెగాస్టార్ 70th బర్త్డే ఈవినింగ్. దర్ ఆర్ అరౌండ్ 700 పీపుల్ గ్యాదర్డ్ వీక్ ఎగో. షార్ట్ స్పాన్లో మళ్ళీ ఇది రావడం వల్ల వి థాట్ వెదర్ వీ వుడ్ డూ ఇట్ ఆర్ నాట్. బట్ హౌఎవర్ నిన్న ఈవినింగ్ 8 o'clock అనుకున్నాం. వితిన్ 24 hours స్పాన్లో we were able to pull the whole house full. That shows the strength of Pawan Kalyan fans garu, not only in India but across the globe. ఇవాళ అట్లాంటాలో ఏ ఇన్సిడెంట్ జరిగిన ఏ ఈవెంట్ జరిగినా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందుంటారు. అది ఇంకోసారి ప్రూవ్ చేశారు. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి నాకు అంటే మనం ఎన్నో బర్త్డేస్ చేసుకున్నాం, చిరంజీవి గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న గెలిచాక ఈ బర్త్డేస్ చాలా స్పెషల్ అని నాకు బాగా అనిపిస్తుంది. ఎవ్రీ బర్త్డే సంథింగ్ స్పెషల్. లైక్ మనం ఒకటి అచీవ్ చేశాక చేసుకునేవి అవి చాలా జాయ్ఫుల్గా ఉంటాయి. సో ఈ సందర్భంగా నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఒకరిని, మనకి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చిన అంజనాదేవి గారిని నేను నమస్కారం తెలుపుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె మనకి ఇలాంటి ఇద్దరిని మహానుభావులను ఇచ్చి ఈరోజు వాళ్ళని నిలబడి మనల్ని నిలబెట్టారు. సో హ్యాట్స్ ఆఫ్ అంజనాదేవి గారు. ఈరోజు అట్లాంటిలో ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకుంటారు. మీ నుంచి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే మనిషి ఎంత డల్గా ఉన్నా కానీ మీ వీడియో ఒకసారి చూస్తుంటాను. నాకు ఏ రోజైనా జాబ్ టెన్షన్ కానీ లైఫ్లో కానీ ఏదైనా కోల్పోయాను, ఏది రావట్లేదు అనే బాధ ఎప్పుడైనా వచ్చిందంటే మీ వీడియోలు చూస్తే కనుక రిక్షా తొక్కుకున్నా నేను బతకగలను అనే ధైర్యం మాత్రం ఇచ్చింది మీరు ఒక్కరే. ఎందుకంటే యాజ్ ఏ సినిమా ఫ్యాన్గా నేను ఎప్పుడు మీ డ్యాన్సులు చూసి ఇవి చూసి ఎప్పుడు నేను ఇష్టపడను. బట్ యాటిట్యూడ్ ఒక కామన్ మ్యాన్కి ఎలా ఉండాలి, సోషల్ సర్వీస్ ఎలా చేయాలి, పబ్లిసిటీ అవసరం లేదు, ఒకరోజు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో రోజు నేను గుర్తిస్తారు. అంటే నువ్వు చేసింది 99, 2000, 2001 అప్పుడు ఎవరు తెలియదు నువ్వు ఎన్ని సేవ చేస్తున్నావు అనేది. కానీ ఈ రోజు మహావృక్షమై నువ్వు చేసినవి అన్నీ కూడా ఈరోజు ఎంతమంది నిన్ను కొలుస్తున్నారు దేవుడుగా అంటే కనుక నువ్వు చేసిన సేవే. అందులోని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటాము. ఇలాంటి మరెన్నో పుట్టినరోజు చెప్పుకోవాలని కోరుకుంటూ అట్లాంటి ఫ్యాన్స్ నుంచి హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. బాబుల్కే బాబు ఒక్క నిమిషం అండి. మా జనరేషన్సే కాదు, మా పాప 8 years old. తనకి హిందూయిజం గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ నేను చెప్పినప్పుడు తను యాక్చువల్లీ పార్టీకి వద్దాం అనుకుంది. బికాస్ ఆఫ్ ఇది ఓన్లీ మనం చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి రేపు స్కూల్ ఉంది కాబట్టి రాలేకపోయింది. బట్ షీ ఆల్వేస్ కన్వేడ్, షీ ఆల్వేస్ లైక్స్ కళ్యాణ్ బాబు. థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ చూస్తే ఒకటే గుర్తు వస్తుంది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడ ధర్మం తగ్గిపోతుందో అక్కడ దేవుడు పుడతాడన్నప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2024లో ఆంధ్రప్రదేశ్లో ఏమైందో మన అందరికీ తెలుసు. అందుకని దేవుడిలాగా వచ్చిన పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అభిమానిగా థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ఎనర్జీ, ఇన్స్పిరేషన్. మన మహేష్ అన్నట్టు ఏదన్నా బాధలో ఉన్నా కానీ ఏదన్నా సాధించాలన్నా ఆ వీడియోస్ చూస్తే ఏదో ఒక ఫైర్ లాంటిది వస్తూ ఉంటుంది లోపల. సో నాకు ఆఫీస్లో కూడా ఏమైనా ప్రెషర్ ఉన్నా ఆ ఫోటో అలా చూసుకొని కొంచెం అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట నా రూమ్లో.
సో అన్న ఇలాగే ఇప్పుడు హ్యాపీగా ఉండాలని, త్వరలో సీఎం అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి గారు చాలా ఇష్టం. ఇద్దరు ఇన్స్పిరేషన్ అనమాట. ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే చిరంజీవి గారు ఎంత పైకి ఎదిగినా కానీ మనం ఎప్పుడు తగ్గుంటే మనం ఇంకా పైకి వెళ్తామని. అదే పవన్ కళ్యాణ్ గారు అదే ఫాలో అవుతా ఎంతో కష్టపడి ఈ 10 years పార్టీని ఇలా తన సొంత ఖర్చులతో నడుపుతా ఈరోజు చూస్తే అందరికీ ఇష్టమైన వాడిగా ఎదిగిపోయాడు. అలానే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేసి అది 5 years 1 year 5 years 10 years సంబంధం లేకుండా ఇలానే పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ అయ్యి మన ఆంధ్రప్రదేశ్కి సీఎం కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటాలో పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము. అండ్ దెన్ వీఆర్ ఇన్ కిస్మత్. ఎంత గ్రాండ్గా చేస్తున్నాం అంటే ఆల్మోస్ట్ లిటరలీ లైక్ 100-200 people వచ్చిండ్రు. అండ్ వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఫన్. అండ్ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్. హ్యాపీ బర్త్డే పీకే. హ్యాపీ బర్త్డే పీకే. ఈ సందర్భంగా ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నా. మా కాలేజ్లో నా పేరు ఖుషి అని పిలిచేవాళ్ళు, ఎందుకంటే అంత పిచ్చి ఫ్యాన్ని నేను పీకేకి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. ఈ సెలబ్రేషన్స్లో నాలాగే అందరూ పిచ్చర్లు ఒక చోట కలిస్తే ఎలా ఉంటుంది, పీకే వైబ్ అలా ఉందన్నమాట. సో ఐ లవ్ ఇట్. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ వండర్ఫుల్ నైట్ టు నైట్. ఈ టైంలో ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఇవాళ కళ్యాణ్ గారి బర్త్డే. కృష్ణమందే జగద్గురు సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా అది. ఆ తర్వాత 2 years గ్యాప్ వచ్చింది రకరకాల కారణాల్లో. ఆ గ్యాప్ తర్వాత నాకు వచ్చినటువంటి అవకాశం గోపాలంలో అసలు నన్ను నేను నమ్మలేకపోయాను. వెంకటేష్ బాబు, కళ్యాణ్ గారు ఇద్దరు మల్టీ స్టార్ మూవీ నిజంగా నేను రాస్తున్నాను. లొకేషన్లో కళ్యాణ్ గారు అడుగుపెట్టి నా సీన్ పేపర్ చూసి చాలా బాగా రాశారు అని చెప్పేసి మెచ్చుకుని, ఎప్పుడైతే నా డైలాగ్ ఆయన సెట్లో చెప్పారో చెప్పగానే నేను డైరెక్టర్ గారితో చెప్పాను, సార్ నేను స్టార్ రైటర్ అయిపోయాను సార్.
సార్ నా పక్కనే ఉన్న కో డైరెక్టర్ ఉండి సార్ నేను స్టార్ కో డైరెక్టర్ అయిపోయాను సార్. స్టార్ కో డైరెక్టర్ ఉంటాయా, ఫ్యూచర్లో మంచి స్టార్ డైరెక్టర్ కూడా అవుతాను. అప్పటి నుంచి కళ్యాణ్ గారితో నా జర్నీ కొనసాగుతూనే ఉందండి. నేనంటే చాలా అభిమానం కళ్యాణ్ గారికి. ఆయనకి తెలియని విషయం లేదండి. ఎన్సైక్లోపీడియా. అటు సినిమా రంగంలో కానివ్వండి, నేను సినిమా రంగానికి సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్స్లో కానివ్వండి, ఆ తర్వాత ఇక ఏ సామాజిక రంగంలోనైనా కానివ్వండి, రాజకీయాల గురించి మాట్లాడండి, ఇంకో దాని గురించి మాట్లాడండి, కూలంకషంగా, ఆథెంటిక్గా, అధికారికంగా ఏంటి ఎన్ని విషయాలు ఈయనకి ఎలా తెలుసు అని మనమే ఆశ్చర్యపోయేంతగా చాలా డెప్త్కెళ్ళి వాటి గురించి డిస్కస్ చేసేటువంటి ఇంటలెక్చువల్ మేధావి కళ్యాణ్ గారు. విషయం చాలా మందికి కళ్యాణ్ గారు గొప్ప నటుడన్న విషయం తెలుసు, ఆయనలో అద్భుతమైన ధైర్యం విషయం తెలుసు, ఎలాంటి సమస్యకైనా సరే ఎదురెళ్ళగలడన్న విషయం తెలుసు. కానీ ఆయన ఎంత మేధావో, ఆయన ఆలోచన ఎంత డెప్త్గా ఉంటుందో, మనుషుల్ని ఆయన చదివే విధానం ఎలా ఉంటుందనేది నేను దగ్గర నుండి చూశానండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కళ్యాణ గారి స్థాయి వేరు. ఇంకా 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 కళ్యాణ గారు ఇంకా ఎన్నో మెట్లు ఎక్కుతారైనా, ఎన్నో శిఖరాగ్రహాలు అధిరోహిస్తారు. మీరందరూ తల ఎత్తి కళ్యాణ గారిని చూసే స్థాయికి కళ్యాణ గారు ఖచ్చితంగా ఆ స్థాయిని అందుకుంటారని మనస్ఫూర్తిగా నేను భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఈవెంట్కి నేను థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.